ఈ మధ్యలో మీటింగ్ ముగించుకున్న మన కేటీఆర్ సార్ అయితే ఆటోలో వెళ్ళడం అయితే జరిగింది. మరి తనకు సొంత కారు లేవా అని మీరు అనుకోవచ్చు. ఇలా వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుందని మనం అనుకుంటాం. కాకపోతే కేటీఆర్ సార్ అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టింది కదా, దాని అమలు ఎలా ఉంది, ఆటో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుందామని ప్రయాణించాడు. ఇంకా ఈ మహిళలకు ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి దాన్ని ఎట్లా అధిగమించాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టింది కదా, దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని అయితే ఆటో డ్రైవర్ అయితే అడిగి తెలుసుకున్నాడు మన కేటీఆర్ సార్. కేటీఆర్ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ఈ ఫ్రీ బస్ అన్నది ఎక్కడ పనిలేక వారు పెట్టారని, దీనివల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదని, ఇంకా ప్రజలకి భారం అవుతుంది తప్పగా దీనివల్ల లాభం ఏం లేదని, కనీస కిరాయి కూడా పెట్టుకొని వెళ్ళలేని పరిస్థితి అయితే తెలంగాణ ప్రజలైతే లేరు అని, ఈ ఫ్రీ బస్ అనేది ఒక వేస్ట్ పథకం అని అయితే కేటీఆర్ సార్ అయితే ఒక ప్రసంగంలో అన్నాడు. ఈ సార్ ఇంకా డ్రైవర్ ని మరి ఎలా పెడితే మీకు బాగుంటుంది, మీ ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుందని ఆ డ్రైవర్ అయితే అడిగిండు. అడిగిన తర్వాత ఆ డ్రైవర్ ఏం సమాధానం చెప్పాడంటే, ఒక మంచి ఆలోచన అయితే తీసుకొచ్చారు. మేము ఎన్ని రకాలుగా ధర్నాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫ్రీ బస్సులో ఏదైతే ఆధార్ కార్డు పెట్టారో మా ఆటోకి కూడా ఒక మిషన్ పెట్టి ఆధార్ కార్డు అందులో ఎంటర్ చేయడం కానీ, లేకపోతే తంబు పెట్టి ఇక్కడ నుండి ఇక్కడ వెళ్తున్నారు కానీ డీటెయిల్స్ పెట్టి ఒక బయోమెట్రిక్ విధానం అయితే పెట్టాలని అన్నారు ఆటో డ్రైవర్. సో అలా పెడితే మేము కూడా నెల నెల ఎంత బిల్ అయింది అన్నది మేము ప్రభుత్వానికి అయితే పంపిస్తాం, అప్పుడు మాకు వాళ్ళు అమౌంట్ ఇస్తే సరిపోతుంది, ఇలా చేస్తే మా ఆటో వాళ్ళకైతే కొద్దిగా ఉపయోగం ఉంటుంది అని అయితే ఆ కేటీఆర్ సార్ కు ఆ డ్రైవర్ వివరించిండు. సో ఆటో డ్రైవర్ అయితే చెప్పింది అయితే బాగానే ఉంది, ఇది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం బాగానే ఉంటుంది. ఎవరికి రాని ఆలోచన ఆటో డ్రైవర్కి అయితే వచ్చింది, దానికి మాత్రం మనం మెచ్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.